ఇప్పటికీ నీకు రేపు ఎల్లుండో జరగబోయే వాటికి పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి నీకు పిలుపు లేదు, నిన్ను అసలు పట్టించుకునే వాళ్ళు లేడు. నీకు నువ్వు వచ్చి మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయటం దానికోసం వచ్చినట్టుగా ఉంది. కానీ అసలు రావటం సబ్జెక్ట్ ఎత్తుకోకుండా దేని సందర్భంలో ఎక్కడైనా ఒక లైన్ ఏదైనా మాట్లాడితే అదొక అందం. ఏది ఏమైనా ఇప్పటికైనా సరే సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు సార్ మాట్లాడతాం సార్, మాట్లాడేటప్పుడు వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాలి కదా. సార్ మీరు పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ కి ఇవాళ కూడా ఆయనకి ఆ పార్టీ నుంచి సస్పెండ్ లో లేకపోతే ఇంకోటి తీసేశారు. అలాంటి వారిని తీసుకొచ్చి చర్చల్లో పెట్టించి బూతులు మాట్లాడించి 29 మేము వచ్చిన వెంటనే అరెస్టులు చేయిస్తాము, ఎవరున్నారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. 29 వరకు అంటే ఇంకా 3.5 సంవత్సరాలు చిల్లర ఉన్నది ఆయనకి. మరి ఈ లోపల ఈ హెచ్చరికలు చేస్తుంటే వాళ్ళు పెట్టరా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏ విషయంలో పెడతారు? ప్రభుత్వాలు అరెస్టులు చేయిస్తాయా, పోలీసులా? సార్ ప్రభుత్వ అధినేతలతోటి జరిగేటటువంటి ఇష్యూస్ ద్వారానే కదా ఎవరినైనా అరెస్ట్ చేసేది. ఊరకనే పోలీసులు ఏ ఎఫ్ఐఆర్లు లేకుండానే చేయరు కదా. ఒక ఇది చేస్తే ఇది తప్పు, దానికి సంబంధించి ఖచ్చితంగా జైల్లో పెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక తప్పకుండా జైల్లో పెడతారు. ఎందుకంటే ఇలా ఇచ్చేటటువంటి అన్ని కూడా స్కామ్స్ చేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా ఏంది? ఖచ్చితంగా దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, వెనకున్నోళ్ళు కానీ, ముందున్నోళ్ళు కానీ, పక్కన ఉన్నోళ్ళు కానీ ఎవరిని వదిలిపెట్టే పని లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2 నెలల్లో వాళ్ళని జైళ్లలో పెడతారు, పెట్టి తీరుతారు. కాదండి, మీరు 3.5 సంవత్సరాల తర్వాత గెలిస్తే పెడతారు. మరి మీరు ఎలా హెచ్చరిస్తుంటే వాళ్ళు ఇప్పుడు పెట్టలేరా? పెట్టట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళకి ఇవాళ చెప్తా ఉన్నారు కదా లోకేష్ గారు, రెడ్ బుక్ దీనికి సంబంధించి చెప్తున్నారు కదా. మా తల్లిని దూషించిన వారిని ఎంతసేపు ఈ గోలేనా? ప్రజలకు సేవ చేసేటటువంటిది ఏమన్నా ఉందా? ఆయన ముఖ్యమంత్రి కావాలా, ముఖ్యమంత్రి కాకుండా ఈయన అడ్డుకోవాలి. అదిగో ఈ 9 మంది ఎందుకు పోతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? తెలుగుదేశానికి టచ్ లో ఉన్నారని. అరే 13 మంది తెలుగుదేశం వాళ్ళే కదా సార్, టచ్ లో ఉండబెట్టి సార్ తెలుగుదేశం వల్ల ఏందనేది మనకు అనవసరం సార్. జనసేన కండవతో గెలిచారు కాబట్టి ఆ 9 మందిని పిలిచి ఎలా కాళ్ళ ఎళ్ళబడుతున్నారో మరి వార్నింగ్లనే మీరు చెబుతున్నారు. కాళ్ళ ఎళ్ళబడినారా మీరు పోమాకంటారు, నాకు ఆ విలువ లేకుండా పోద్ది. 14లో ఎట్లయిందో అది ప్రజారాజ్యం ఎట్లయిన మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని మరి అదే కదా మరి ముఖ్యమంత్రిగా కానిట్లేదు కదా లోకేష్ ని. అందుకని చెప్పేసి ఇవన్నీ చేసుకో. సరే ఏదైనా వాళ్ళకి మెజారిటీ ఉంది, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, ఎవరి కాళ్ళు వాళ్ళు పట్టుకుంటారు, ఎవరి గడ్డాలు పట్టుకుంటారు, మాకు సంబంధం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు 17 మెడికల్ కాలేజీలు చేస్తా ఉంటే గత 2 నెలలుగా 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి